కోవకు చెందినోడే. గతంలో కమలాసన్ మాట్లాడాడు, ఇంకొకరు మాట్లాడారు, చాలా మంది మాట్లాడారు. ఇలాగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ పోతే మాకు వాక్ స్వాతంత్రం ఉంది, మాకు స్వేచ్ఛ ఉంది, మేమేమైనా మాట్లాడచ్చు అనుకుంటే హిందువులు ఎవరు మెదలకుండా ఉండరండి. ఇప్పటికే చాలా మంది ఆయన్ని విమర్శిస్తూ చాలా మాటలు మాట్లాడారు. ఆయన బయటకు వస్తే తన్నేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఇంకా చాలా జరుగుతున్నాయండి. లెన్స్ కార్ట్ కంపెనీ వాడి కంపెనీలో పనిచేసే హిందూ మహిళలు కానీ హిందువులు కానీ చేతికి దారం కట్టుకోకూడదు, నుదుటం బొట్టు పెట్టుకోకూడదు, హిందూ సాంప్రదాయాలు పాటించకూడదు, కొంతమంది మంగళసూత్రాలు వేసుకోకూడదు, మేటలు పెట్టుకోకూడదు, ఇలా రకరకాలు చెప్తున్నారు. హిందూ సాంప్రదాయాన్ని కించపరిచే విధంగా, హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా ప్రవర్తించినా కూడా వారికి తగిన బుద్ధి చెప్పడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది. హిందువులు దద్దమ్మలు గారు, ఐక్యతకు మారు రూపమైన హిందువులు మరొకసారి కనుక వాళ్ళ ప్రతాపం చూపిస్తే ఎవడు కూడా నిలబడ్డు. ఇది మాత్రం నిజం. అందరూ కూడా ఇది గమనించుకోవాల్సిందిగా చెప్తున్నాము. ఈ లెన్స్ కార్డే కాదు, నిన్న ఎవరో ఒక అతను కేరళలో శ్రీకృష్ణ భగవానుడు చిన్న పాలు తాగే పిల్లాడుగా ఉన్నప్పుడు ఆయన ముందు వెన్న ముద్దని తీసి పక్కన పెట్టి మాంసం ముద్దను పెట్టాడు. అది కూడా అందరూ విమర్శిస్తున్నారు. ప్రతి ఒక్కటి హిందువులు గమనిస్తున్నారు. ఎవరు కళ్ళు మూసుకొని లేరు. పిల్లి పాలు తాగుతుంది అని కళ్ళు మూసుకొని అనుకుంటే కుదరదు. అందరూ కూడా అలర్ట్ గా ఉన్నారు. వారి ఆగ్రహాన్ని చూసే ప్రయత్నం ఎవరు చేయొద్దని మేము మనవి చేసుకున్నాం. వినయంగా, సవినయంగా అందరూ కూడా ప్రమాణం చేయండి. ఒక్కసారి చేయి చాపండి. ఏ వ్యక్తి అయినా సరే, వారు హిందూ కావచ్చు, ఏ వ్యక్తి అయినా సరే, అతను హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా సరే హిందూ ధర్మాన్ని, హిందూ దైవాన్ని, హిందూ గ్రంథాలని విమర్శించినట్లయితే వారిని సామాజిక బహిష్కరణకు సిద్ధంగా ఉన్నామని ప్రమాణం చేస్తూ ఉన్నాము. ఎవరు కూడా మా ధర్మాన్ని కనుక కించపరిచి మాట్లాడితే వారికి సహకారం అందించమని నిష్కర్షగా చెప్తున్నామండి. జై జై శ్రీరామ్.